ఓపెన్ చేయి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో హ్యాపీ వీకెండ్ అండ్ హ్యాపీ క్రిస్మస్ ఆల్సో. సో ఇది ధృవ బర్త్డే స్పెషల్ వీడియో అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ఈ బర్త్డేకి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి చిట్స్ వేస్తున్నాం. అండ్ ధృవ ఈ సెలెక్టింగ్ దెమ్. మీ అండ్ మై హస్బెండ్ వాంట్ టు గో టు డిఫరెంట్ ప్లేసెస్. సో అది ఏది అనేది వాడు సెలెక్ట్ చేస్తారని చెప్పేసి చిట్స్ వేస్తే వాడు ఇద్దరికి నచ్చిన ప్లేసెస్ 2-3 టైమ్స్ తీసాడు. అండ్ బెస్ట్ ఆఫ్ 3లో అండ్ ఫైనలీ నాకు నచ్చింది వచ్చింది, అండ్ దట్ ఈస్ టు రిసార్ట్. సో దానికి ప్యాకింగ్ అంతా చేసేసుకొని సండే మార్నింగ్ స్టార్ట్ అయిపోయామన్నమాట. పంచాంగ వివరములు అంట. క్యూట్ ఉంది, బ్యూటిఫుల్ ఉంది. పద అటు వెళ్దాం, పద దా. కేరళలో ఉన్నట్టుంది కదా. బై 9 o'clock స్టార్ట్ అవుదాం అనుకుంటే ఆబ్వియస్గా ధృవ ఈరోజు వెళ్దాం అనేసరికి చాలా క్రాంకీ అయ్యాడు. సో మేము స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. అండ్ ఒక 1.5 hour అయ్యాక ఎలాగో లంచ్ టైం అయిందని చెప్పేసి లంచ్ చేసేసాము. అండ్ రాజుగారి తోట అనే ప్లేస్లో లంచ్ చేసాము. ఫుడ్ అయితే బాగానే ఉండే, బట్ ఫుడ్ కంటే ఎక్కువ మాకు కొంచెం బ్రేక్ దొరికింది. పీస్ఫుల్గా వాడు బాగా ఆడుకున్నాడు. అండ్ మార్నింగ్ నుంచి ఉన్న టైర్డ్నెస్ అండ్ క్రాంకీ ఫీలింగ్ అంతా పోయి కాసేపు బాగానే అయితే ఎంజాయ్ చేశాడు. ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి బాగా ఆడుకొని ఆ తర్వాత వచ్చి లంచ్ చేసాము. అండ్ లంచ్ చేసి ఇంక రిటర్న్ అయితే అయిపోతున్నాము. అక్కడే మాకు ఆల్మోస్ట్ 1 hour అయింది. వెళ్తున్నాము ఇంకా. ఇప్పుడు స్టార్ట్ అయితే ఇంకా 2 hours ఉంది మేము వెళ్ళే ప్లేస్కి. సో 3.5 వచ్చి రేటింగ్ అంతేనా? 3.5 ఫుడ్కి ఇక్కడ. పద లెట్స్ గో ధృవి. ఇంకా 2 hours ఉంది. మమ్మీది ధృవి చాలా ఏం ఫిష్ అన్నట్టు ఇది నీకు తెలుసా? కొర్రమీన్ అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుందా? సో మేము వచ్చింది అయితే ఒక రిసార్ట్కి అనమాట. రస్ట్రిక్ వాక్ అనే ఒక రిసార్ట్కి నియర్ షామీర్పేట్ అంట. నాకు పెద్ద ఐడియా లేదు ఆ రోడ్ కానీ ఏదైనా కూడా, జస్ట్ మ్యాప్లో ఉంది, నేను మీకు చెప్పేస్తున్నాను. షామీర్పేట్ అండ్ కీసర గుట్టకి దగ్గరలో ఉంటుంది, చీర్యాల్. సో అక్కడికైతే వెళ్ళాము. ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ చూడండి, నేను మొత్తం కవర్ చేశాను, ఆల్మోస్ట్ 90% అయితే కవర్ చేశాను. అండ్ అదంతా చాలా బాగుండే. సో చూసేయండి. పార్కింగ్ చేసి వెళ్ళగానే అలా స్ట్రైట్ బ్యాక్ కనిపిస్తుంది కదా, అది రిసెప్షన్ అనమాట. సో అక్కడ మన బుకింగ్ కన్ఫర్మ్ చేసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము, రిసార్ట్ లోపలికి.
సో ఇది వాక్వే చాలా పెద్దగా ఉంది వాక్వే కానీ అదంతా. అండ్ మనకి ఇక్కడ వెడ్డింగ్స్ కానీ వెడ్డింగ్ కంప్లీట్ ప్యాకేజ్ ఉంటుందంట. నియర్లీ 10 to 15 lakhs వరకు చేస్తారంట. బేసిక్ బడ్జెట్ అంటది. ఇట్ ఇంక్లూడ్స్ ఫుడ్, సంగీత్, మెహందీ, హల్దీ, మ్యారేజ్ అండ్ ఎవ్రీథింగ్. అన్ని ఈవెంట్స్ వాళ్ళు అందులో చేసేస్తారంట. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ ఇట్. రైట్ సైడ్ చూస్తున్నారు కదా, అది మొత్తం లాన్. అండ్ అక్కడ లాన్ పక్కనే మీకు హాల్ ఉంది, వెడ్డింగ్ హాల్. ఇదే అనమాట. అండ్ తర్వాత ముందు వెళ్తుంటే అక్కడ మీకు హల్దీకి ఒక ప్లేస్, సంగీత్కి ఒక ప్లేస్, ఇలా అన్నీ ఉన్నాయి. ప్లేస్ అయితే చాలా చాలా బాగుండే. బట్ వి మిస్డ్ ఇట్ యాక్చువల్లీ. మేము అక్కడికి 1 o'clockకి రీచ్ అవ్వాలి. బట్ వి రీచ్ దేర్ బై 5 PM. సో మాకు హాఫ్ డే వేస్ట్ అయిపోయింది. చూసారు కదా లెఫ్ట్లో చూస్తే మీకు అదంతా వెడ్డింగ్ ప్లేస్ అనమాట. సో ఓపెన్ వెడ్డింగ్ చేసుకోవచ్చు. అంతా చాలా స్పేషియస్గా ఉంది. చూస్తున్నారు కదా మేము ఇంకా ఎంతసేపు నడుస్తున్నామో. చాలా చాలా పెద్దగా ఉండే వాక్వే కూడా, చాలా లాంగ్ ఉండే. అండ్ దిస్ ఈజ్ రైట్ సైడ్. స్ట్రైట్గా వెళ్ళాక రైట్ సైడ్ వెళ్తే అక్కడ మీకు రైట్ సైడ్ కనిపించేది కిచెన్. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు అక్కడ డైనింగ్ కూర్చోవచ్చు. మన సైన్ వస్తుంది ట్రైపాడ్ అసలు మర్చిపోయాను. అండ్ ఆ డైనింగ్ నుండి ఇలా మళ్ళీ స్ట్రైట్గా వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ మనకి 2 లేక్ వ్యూ రూమ్స్ ఉంటాయి అన్నమాట. చిన్న కాటేజెస్ లాగా. అందులో ఒక ఫ్యామిలీ ఉండాలి అనుకుంటే 2 rooms తీసుకోవాలి. 10K అన్నారు ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. అది డైరెక్ట్ లేక్ వ్యూ ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా ఇలా మంచి బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుంది. ఇది రూమ్ అన్నమాట. సో ఇది ఒక రూము, ఇది ఒక ఆప్షన్ అనమాట మాకు. అండ్ ఒక రూమ్కి వాళ్ళు 6K ఛార్జ్ చేస్తాము ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ ఫర్ 3 members అని చెప్పారు. రూమ్ అయితే నాకు అంత ఓకేగా అనిపించింది. లేక్ వ్యూ అన్నా కూడా పెద్దగా వాటర్ కానీ అంత అట్రాక్టివ్గా నాకేం అనిపించలేదు. సో వేరే రూమ్ చూద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇది రూమ్ నుండి వ్యూ అంత గొప్పగా ఏమనిపించలేదు. మేబీ మేము ఇంకా మంచి ప్లేసెస్ చూడడం వల్ల ఇలా అనిపిస్తుంది ఏంటో తెలియదు, కానీ ఇదైతే ఓకే అనిపించింది. అండ్ బిట్ కొంచెం స్కేరీగా కూడా అనిపించింది. సో వద్దని చెప్పేసి వేరే రూమ్ అయితే చూడాలి అనుకున్నాము. అండ్ కాకపోతే ఇక్కడ వ్యూ చూపిస్తున్నాను నేను మీకు. ఆ బ్రిడ్జ్ పైనుండి ఆ ప్లేస్ ఎలా ఉంటుందనేది నేను మీకు చూపిస్తున్నాను. వాటర్ ఉండవు అనుకున్నాం, లేట్లో వాటర్ ఉన్నాయి. ఇక్కడ కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నా. మా వాళ్ళకి చెప్తా ఏమంటారు చూద్దాం. సో అలా ఆ కాటేజ్ వద్దనుకున్న తర్వాత ఇందాక మనం రెస్టారెంట్ దగ్గర రైట్ వెళ్ళాం కదా, లెఫ్ట్కి వచ్చేస్తే మళ్ళీ మనం గ్రీస్ స్టైల్ రూమ్స్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఆ వే ఇదంతా సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫౌంటైన్ కానీ ఆ వాటర్ స్టైల్ అంతా మంచి సౌండింగ్ చాలా బాగా అనిపించింది. అండ్ రైట్ సైడ్ నేను ఇవాళ చూసారు కదా, ఆ పక్కన ఇవి ఇంకా హల్దీ ఉంటుంది అనమాట సెటప్. అండ్ తర్వాత ఇవి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇవి చిన్న చిన్న రూమ్స్ లైక్ ఫర్ కపుల్ ఆర్ ఎవరైనా ఫ్రెండ్స్గా వస్తే ఆ రూమ్స్ తీసుకొచ్చి అవి 3K వరకు ఉన్నాయంట. నాకు ఐడియా లేదు, అంటే విన్నాను అంతే. ఆ తర్వాత ఇవి గ్రీస్ స్టైల్ రూమ్స్ అనమాట. గ్రీక్లో మనకి ఇలానే ఉంటాయని చూశారు నేను అక్కడక్కడ. సో అలా వాళ్ళ కాన్సెప్ట్ నేమ్ కూడా అదే పెట్టారు. ఇలా పైకి వెళ్తే రైట్ సైడ్ మనకు ఒక రూమ్ ఉంటుంది. ఈ గ్రీస్ స్టైల్ రూమ్స్ ఓన్లీ 2 ఉన్నాయి. ఒక 2 room హౌస్ అనమాట ఇది. అండ్ దిస్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది రూమ్స్. చాలా బ్యూటిఫుల్ వాష్రూమ్ ఉంది, ఓపెన్ టు స్కై. సో చాలా బాగుంది. అండ్ యా ఫైనల్లీ వీ సెలెక్టెడ్ గ్రీస్ హౌస్. సో ఇదైతే చాలా బాగుండే, ఎస్పెషల్లీ దట్ ఓపెన్ టాయిలెట్ చాలా నచ్చింది. అది కొత్తగా ఉండే. సో అది మేము తీసేసుకున్నాము. అండ్ గెటింగ్ రెడీ ఫర్ పార్టీ. ధ్రువేణ్ నేను మో చెప్పి లెట్స్ చేంజ్ డ్రెస్. రెడీ. లైటింగ్
పూర్ లైటింగ్ ఉంది ఇక్కడ, సో కనిపించట్లేదు సరిగ్గా. ఇటు ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. మమ్మీకి భయం వేస్తుంది, కొంచెం స్కేరీగానే ఉంది. బట్టలు వాటి ఉన్న వాళ్ళు రావచ్చు. శ్రీదేవి ఎట్లా అనిపిస్తుంది మమ్మీ నీకు? మంచిగా అనిపిస్తుంది, పెట్టద్దంటుంది కానీ. ధ్రువి లెట్స్ గో. కేక్ కటింగ్కి రెడీ. ప్రాపర్టీస్, మ్యాట్స్ అన్నీ వేయట్లేదు. అండ్ రెడీ అయిపోయి ఇక్కడ నుండి అయితే మేము ఎక్కడ కేక్ కట్ చేయాలనుకుంటున్నామో ఆ స్పాట్కి వెళ్తున్నాము. చలి మాత్రం చాలా చాలా ఉండే, అండ్ మొత్తం ఓపెన్ కదా, అది మొత్తం ఒక ఫారెస్ట్ లాగా ఉంది. సో అసలు ఎంత చలి ఉందంటే నేను చెప్పలేను. చేతులు అయితే లిటరల్గా నాకు ఫుడ్ కూడా తినడానికి రాలేదు, వాడికి కేక్ కూడా తినిపించడానికి అవ్వలేదు. ఈ లైటింగ్ వల్ల అట్లీస్ట్ కొంచెం బాగుంది. సో ఇదన్నమాట, లైటింగ్స్తో చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపించింది ఆ ప్లేస్ అయితే. నాకు అక్కడే ఉండిపోవాలనిపించింది, చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యా ఎందుకు లేట్ వచ్చామని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళాక అక్కడ మా బావగారు వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం కోసం, అండ్ వాళ్ళు నియర్ బై అనమాట. సో వాళ్ళు వచ్చేసారు అక్కడికి, అండ్ వి స్టార్టెడ్ సెలబ్రేషన్స్. టూ మచ్ చలి ఉంది, ఫ్రీజ్ అయిపోతున్నట్టుంది. స్టిల్ కేక్ కట్ చేసి వచ్చేసి కూర్చోడం. శ్రీకృతి హాయ్ చెప్పు. నువ్వు చూస్తావా నా యూట్యూబ్ ఛానల్? బాగుందా? ధ్రువాని చిన్నగా లేక్ సెంటర్లో కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాము. డాడీ 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 భరత్ 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 Happy birthday, happy birthday, happy birthday to you. May God bless you. May God bless to you. నువ్వే అంత నేను అక్క 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 అక్కకు పెట్టానా? నువ్వు పెట్టు, ధ్రువ పెట్టు, అది అక్కకు నువ్వు పెట్టినానా? దుబాయ్ అక్కకు పెట్టమ్మా. అది వెరీ గుడ్. చిప్పు చిప్పు ముట్టుకుంటూ వదిలిపెట్టే పని ఉండదు. చాక్లెట్ చిన్నగా పెట్టు, చిన్నగా అది అది కొరకే కొరకే. ఇదిగో ఇదిగో బాబు మీరు కూడా పెట్టండి. నువ్వు చేత్తో అది తీసేయి, నువ్వు యశు నువ్వు చేత్తో అవి అక్కనే ఫోటో తీయండి. కేక్ ఫోటో తీనా అక్కనే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ధ్రువి. బర్త్డే కన్నమ్మ పెద్ద మీరు రండి బావ, వాడు కేక్ అయిపోయేస్తున్నారు. మీరు పెట్టండి, నువ్వు పెట్టు శ్రీలు. శ్రీలు శ్రీకృతి నువ్వు కూడా దా వైశ్య కూర్చో. ధ్రువి నిల్చోబెట్టిద్దాం. తమ్ముడిని నించోబెట్టి మీరు ఇవ్వండి. కన్నా నించోమ్మా, మీరు కూడా రండి. డాడీ దువాల్ ఇచ్చు డాడీ. నేను ఒక డెజర్ట్ లాగా
ఇట్లా పనికొచ్చింది ఫైనల్. మీరు కూడా అట్లనే ఒకటి తెగండి. ఈసారి నేను ఎత్తుకుంటా. టమాటా సాస్ ఉన్నాయి ఫ్రైడ్ రైస్కి. ఫ్రైడ్ రైస్లో ఒకట. హ్యాపీ బర్త్డే ధ్రువ అని చెప్పిన అందరికీ థ్యాంక్ యూ. గుడ్ బాయ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. నా డ్రెస్ ధ్రువి నా డ్రెస్ బాగుందా? ఏంట్రా చూస్తున్నావు? డ్రెస్ బాగుందా బాగాలేదా? బాగుంది కన్నా, మంచిగా బాగుందంట. నువ్వు ఇక్కడికి వచ్చా ఫస్ట్ ఇస్తా పట్టుకో. రూమ్ బాగుందా? రిసార్ట్ బాగుందా? రూమ్ బాగుందా అని చెప్పడిగా. అలా జరిగిందనమాట వాడి కేక్ కటింగ్. అసలు వాడు ఎంత ఎక్సైట్ అవుతున్నాడో ఆ కేక్ చూసి, పిల్లల్ని చూసి, అండ్ ఆ ప్లేస్ కొత్తగా ఉంది కదా, ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడో. వాడు చూసారు కదా కేక్ కట్ చేస్తుంటే వాడు ఎక్సైట్మెంట్ అండ్ వాడు హ్యాపీనెస్. సో అలా కేక్ కట్ చేసి బావ వాళ్ళు కూడా అందరం కలిసి డిన్నర్ చేసేసి వాళ్ళకి జస్ట్ ఒక చిన్న రూమ్ టూర్ చేసాము. అండ్ వాళ్ళు వెళ్ళిపోయారనమాట లేట్ అవుతుందని చెప్పేసి. అండ్ ఆ ప్లేస్కి రావడం కొంచెం స్కేరీగా అనిపించిందంట వాళ్ళకి. ఆ వేలో పెద్ద లైటింగ్ అని ఏం లేదు. అండ్ రిసార్ట్ కొంచెం లోపలికే ఉంటుంది. సో వాళ్ళు కొంచెం భయపడ్డారని చెప్పేసి. అండ్ మై హస్బెండ్ వెంట్ టు డ్రాప్ దెమ్. ఈ లోపల నేను ధ్రువ అయితే ఎంజాయ్ చేసేస్తున్నాము. సో యా, దిస్ ఈజ్ హౌ హీ సెకండ్ బర్త్డే వెంట్. అండ్ సో హ్యాపీ. నేను అనుకున్నట్టుగా జరిగింది. బర్త్డే ఇంత సింపుల్గా ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పి అడుగుతున్నారు. పెద్ద రీజన్స్ ఏం లేవు, కొంచెం సింపుల్గా చేసేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. ఫస్ట్ 3 మెంబర్స్ అని అనుకున్నాము. అండ్ తర్వాత మమ్మీ వచ్చారు అండ్ బావగారు వాళ్ళ దగ్గర కాబట్టి వాళ్ళని కూడా ఇన్వైట్ చేసాము. సో అదనమాట. ఈ పెద్ద రీజన్ ఏం లేదు, కొంచెం సింపుల్గా చేసుకుందాము అనుకున్నాము, పీస్ఫుల్గా. అండ్ కొన్ని స్టీరియో టైప్స్ని కూడా బ్రేక్ చేద్దాం అనుకున్నాము. సో వీ ప్లాన్ లైక్ దిస్ అనమాట, అంతే, నో అదర్ రీజన్స్. వాడికి తెలిసేటప్పుడు బర్త్డే బాగా చేయాలన్నది నా ఆలోచన. అది బర్త్డే సెలబ్రేషన్స్. ఈ వీడియోలో ఇంకా చాలా క్లిప్స్ యాడ్ చేయాలి. ఇది Day 1 యాక్చువల్లీ, Day 2 కూడా ఉండే. అండ్ అదంతా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. బికాజ్ ఇది వీడియో ఆల్రెడీ చాలా లెంత్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ వీడియోలో మేము డే టైంలో రిసార్ట్ చూపిస్తాను. అండ్ అక్కడ ఇంకేమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కూడా చూపిస్తాను. అండ్ ఆల్సో మేము అక్కడ నుండి ఇంకా వేరే 2 ప్లేసెస్కి వెళ్ళాము, స్వర్ణగిరి అండ్ యాదగిరిగుట్ట. సో అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యష్ భరత్. వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి ఐ నో, బట్ కొంచెం బిజీ ఉండడం వల్ల నేనైతే పోస్ట్ చేయలేకపోతున్నాను. సో ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో బర్త్డే విషెస్ కూడా చేసేయండి. ఇట్స్ ఓకే, లేట్ విషెస్ అయినా ప్లీజ్ బ్లెస్ ధ్రువ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.